హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ surendra అండి. ఈరోజు వీడియోలో మీకు నేను ఒక సూపర్ ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది చాలామంది వీడియో క్రియేట్ చేసే వాళ్ళకి, అలాగే ఫిల్మ్స్ తీసే వాళ్ళకి అండ్ మూవీ షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి, లైక్ నాలాగా యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ ఇది బడ్జెట్ కింగ్ అనమాట అని నేను అనుకుంటున్నా. నా దృష్టిలో ఇది బడ్జెట్ కింగ్ అనమాట. అది ఏంటని చూసేయాలని ఉంది కదా. ఓకే, ఈరోజు మనం అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి సింపెక్స్ కంపెనీ యొక్క ట్రైపాడ్ అనమాట. బోత్ బిగినర్స్కి ప్రొఫెషనల్స్కి కూడా ఉపయోగపడే ట్రైపాడ్. ఇది క్విక్ రిలీజ్ ప్లేట్ కూడా ఉంటుంది. అలాగే ఇది 3 కలర్స్లో అయితే మనకి లభ్యం అవుతుంది, లైక్ బ్లూ, బ్లాక్ అండ్ రెడ్. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 2 kg దాకా అయితే మనకి ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చి మనకి 1.1 kg. అండ్ దీనిలో మనకు ఒక బ్యాగ్ అయితే ఇవ్వడం జరిగింది ట్రైపాడ్ క్యారీ చేయడానికి. అయితే మీకు ట్రైపాడ్ అయితే ఇప్పుడు చూపించలేను, ఎందుకంటే దాని కెమెరా ఫిట్ చేసి అయితే నేను చేయడం జరిగింది. అండ్ అన్బాక్స్ చేసిన తర్వాత మీకు కెమెరా పెట్టి చూపించలేను, ఎందుకంటే కెమెరాతో నేను వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి. ఓకే, వీడియో అయితే చూడండి, చివరిదాకా ఎంజాయ్ చేయండి. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. ఈ వీడియోతో ఒక 200 సబ్స్క్రైబర్స్ దాటించలే చూడండి. అంటే 200 ఇమ్మని కాదు, ఉన్నదాంతో ఇంక్రీజ్ చేసి 200 దాకా ఇమ్మని చెప్పి. అండ్ ఇంకా అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్స్ చేసేది ప్రొఫెషనల్ వీడియో ట్రైపాడ్ అనమాట. ఇది సింపెక్స్ కంపెనీ నుంచి వచ్చింది మనకి. అంటే నేను కొన్నదే, మనకేం రివ్యూ ప్రోడక్ట్ ఏం కాదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు బాక్స్ మీద కనిపిస్తుంది కదా, ఇక్కడ సింపెక్స్ ఫోటో అండ్ వీడియో అని, సింపెక్స్ ఫోటో అండ్ వీడియో అండ్ బాక్స్ మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇది ఆల్రెడీ సేల్ అయితే ఓపెన్ అయ్యింది, నేను తీసుకున్నప్పుడు కొంచెం అలాగైందనమాట. అండ్ ఈ మోడల్ వచ్చి మనకి C606 అనమాట. అండ్ దీని మీద ఇంకేమన్నా మనకున్నా అంటే పైన వచ్చేసి దీని కాస్ట్ అరౌండ్ 2000 ఉంది, కానీ మనకి అమెజాన్లో 1500కి అయితే దొరుకుతుంది అనమాట. ఇది మనకి అమెజాన్లో 1500కి దొరుకుతుంది. అండ్ కింద చూస్తుంటే మనకి కొన్ని స్పెక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్పెక్స్ అనమాట, ఇది ఫోటో తీసేది పెడతాను మీకు. అండ్ చూసుకుంటే దీని లోడ్ వెయిట్ వచ్చి మనకి మ్యాక్సిమం 2 kg లోడ్ అని చెప్తుంది, అంతే. మనం అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ ఇది 1440 మీటర్స్ అనమాట. దీని వెయిట్ వచ్చి ట్రైపాడ్ వెయిట్ వచ్చి మనకి 1.1 kg అయితే ఉంటుంది. ఇది మనకి 3 కలర్స్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. చూడండి, బ్లాక్, రెడ్ అండ్ బ్లూ. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసినట్టయితే మనకి డైరెక్ట్ ఒక బ్యాగ్ అయితే ఇచ్చాడు, ట్రైపాడ్ బ్యాగ్ అయితే. బ్యాగ్ బాక్స్ ఇంకేం లేవు. ట్రైపాడ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. అండ్ దీనికి ఒక స్ట్రాప్ అయితే ఇచ్చారు, మనం షోల్డర్కి వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. అండ్ ఓపెన్ చేసినట్టయితే మనకి లోన్ ఇంకా ట్రైపాడ్ ఉంది, ఇంకేం లేవు. ఒక సిలికాన్ జెల్ ప్యాకెట్ అండ్ ట్రైపాడ్ మాన్యువల్ ఉందంతే. బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవి మాత్రమే. బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవి మాత్రం ఉన్నాయి. ఒక యూజర్ మాన్యువల్, బేసిక్ యూజర్స్ అయితే యూజర్ మాన్యువల్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చదవండి. అండ్ లాస్ట్లో ఒకసారి ఫోటో అయితే పెడతాను నేను దీన్ని. అండ్ నెక్స్ట్ ఇంకా కవర్ నుంచి ట్రైపాడ్ తీసినట్టయితే కవర్ అక్కర్లేదు, పక్కన పడేద్దాం. అండ్ బ్యాగ్ ఆల్రెడీ చూసారు కాబట్టి అక్కర్లేదు. అండ్ ఇంకా విషయం ట్రైపాడ్ అనమాట. ట్రైపాడ్ అయితే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ మీకు దగ్గరగా బట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ ఇది మనకి 3 స్టెప్స్ అనమాట ఇవ్వడం జరిగింది వాళ్ళు. అండ్ ఇది మనకి ప్రొఫెషనల్ ట్రైపాడ్ కాబట్టి క్విక్, అండ్ ఇది మనకి ప్రొఫెషనల్ ట్రైపాడ్ కాబట్టి క్విక్ రిలీజ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చూసారు కదా. అంటే ఈజీగా క్విక్ రిలీజ్ ప్లేట్ ఎందుకైనా ఇస్తారంటే ఈజీగా కెమెరా తీసుకుని వెంటనే వేరే ట్రైపాడ్కి అయితే మార్చుకోవడానికి అనమాట. ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి. కింద చూసారు కదా, ఇది రబ్బర్ అనమాట, ఇది రబ్బరైజ్డ్ ఫినిష్ అనమాట కింద మనం పెట్టినప్పుడు. అండ్ ఈ మనకు మూవ్ అవుతాయి సర్ఫేస్ బట్టి, ఇదైతే కింద ఇదవుతుంది అనమాట. అండ్ మిగతా విషయాలు చూసుకుంటే మనకి కేవలం జస్ట్ 3 చూసారు కదా, 3 స్టెప్స్లో 3 స్టెప్స్ అనమాట. ఇది కింద చూసుకుంటే మనకి శాండ్ బ్యాగ్స్ గట్ట పెట్టుకోవడానికి, కెమెరా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు గట్టనే మనకి స్టడీగా ఉండడానికి అనమాట. అండ్ ఈ 3 స్టెప్స్ ఈ మనకి హై క్వాలిటీ ప్లాస్టిక్ అనమాట. ఇది ఇక్కడ కింద మాత్రం మనకి రబ్బర్స్ ఇచ్చారు మన ఫుల్. ఇదైతే హై క్వాలిటీ ప్లాస్టిక్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మిగతావన్నీ హై క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్పాంజ్ ఇదైతే ఇవ్వడం జరిగింది, మనం పట్టుకోవడానికి ఈజీగా వీలుగా ఉండేలాగా. అండ్ ఇక్కడ మనకి లిక్విడ్ ఇదైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్మాల్ లిక్విడ్ అయితే ఇవ్వడం జరిగింది, దాని ద్వారా మనకి స్టడీగా ఉందా లేదా. అండ్ ఇది ఫ్యాన్ మూమెంట్స్కి అనమాట ఇవి.
అండ్ ఇది ప్యాన్ మూమెంట్స్కి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి సైడ్ మూవ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. అంటే దీన్ని మళ్ళీ మధ్యలో మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎలాగంటే ఇక్కడ మధ్యలో మనకి ఉంది కదా, ఇది చూస్తున్నారు కదా మధ్యలో కూడా చాలా హైట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనం ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఇంత హైట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇది లూజ్ చేసుకోవడానికి అనమాట. అంటే దీన్ని సాయం లేకుండా మనం కిందకి తిప్పుకోవడానికి ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. అండ్ నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి మొత్తం ఎలా ఉందని చూపిస్తాను.